అప్పుడప్పుడు నాన్న కూడా మన పట్ల కఠినంగా ఉన్న సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా లేవా? చిన్నతనం నుంచి కొన్ని సందర్భాల్లో నాన్న కొట్టేసి వెళ్ళిపోతాడు. తప్పు మంది ఉండదు, కానీ నాన్న కొడతాడు. నాన్న నాది తప్పు కాదు అని చెప్పుకునే ఛాన్స్ కూడా అక్కడ నాన్న ఇవ్వడు. యాక్చువల్గా తప్పు మనం చేయలేదు, నాన్న కొట్టేశాడు. మళ్ళీ వెళ్ళి నాన్న అది కాదు నాన్న ఇదంటే మళ్ళీ తిరిగి కొడతాడేమో అన్న భయంతో పిల్లలు ఏం చేయరు, తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా కుటుంబాల్లో విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. అంటే ఆ స్వేచ్ఛ తండ్రి పిల్లలకి ఇవ్వడు. పోనీలే, అయిపోయింది లేరా, తప్పైంది లేరా, సారీరా అనే మాట అంటే ఎక్కడ లోకు కట్టేస్తాడో, నేను సారీ చెప్పడం ఏంటి వీళ్ళకి అనే మెయింటెనెన్స్ గా చేసాం అనుకోండి, ఫ్యూచర్ లో మన మీద చాలా విలువ తగ్గిపోద్ది. పిల్లలకి నిజంగానే ప్రేమ కూడా ఉండదు, వాళ్ళతో ఎఫెక్షన్ లేదు, అటాచ్మెంట్ లేదు. సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రేమ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. అందుకే పిల్లలతో ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో, ఎంత ఫ్రెండ్లీగా ఉండాలో అంత ఫ్రెండ్లీగా, వాళ్ళతో చక్కగా ఒక మంచి కమిట్మెంట్ ఉంటే ఫ్యూచర్ లో మీ పట్ల కూడా వాళ్ళు అదే ప్రేమ కలిగి ఉంటారు. రైట్? సో తండ్రులు అనగానే ఆ మిలిటరీ డిసిప్లిన్ అది కాదు.